హలో హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? ఆ, మీరు వచ్చేసి తెలుగు బిగ్ బాస్ ఎక్కువ చూస్తున్నారా లేకపోతే కన్నడ బిగ్ బాస్ ఎక్కువ చూస్తున్నారా? అసలు తెలుగు బిగ్ బాస్ ఎలా ఉంది, కన్నడ బిగ్ బాస్ ఎలా ఉందో ఎవరైనా చూసిన వాళ్ళంటే కమెంట్ ద్వారా తెలియజేయండి. బట్ రెండైతే ఈక్వల్గా ఉన్నాయి. బట్ కన్నడ బిగ్ బాస్లో అయితే కొంత ఆ, అంత సక్సెస్గా లేదు, కొంచెం డిస్టర్బ్గా ఉంది. ఐ మీన్ బోత్ తెలుగు కన్నడ రెండు అలాగే ఉన్నాయనుకోండి. కానీ ఈసారి మన తెలుగు బిగ్ బాస్ అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే ఎవరు లేరు. బట్ ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్ లాగైతే తెలుగు బిగ్ బాస్ అయితే అస్సలు లేదు. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఎవరు లేరని నా ఫీలింగ్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ ద్వారా తెలియజేయండి. కన్నడలో కూడా కొంచెం కమెడియన్స్ వాళ్ళు కొంచెం నోన్ ఫేసెస్ ఉన్నాయి, కొంత పర్లేదు. బట్ తెలుగులో అయితే ఈసారి కామన్ మ్యాన్ అని చెప్పేసి కొంతమంది నార్మల్ పర్సన్స్ తీసుకురావడం, సెలబ్రిటీస్ లేకపోవడం వల్ల కొంచెం బోరింగ్ అయితే ఉంది. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, స్ట్రాంగ్గా కాంపిటీషన్స్ ఇచ్చే వాళ్ళైతే మాత్రం ఎవరు లేరు. కొంతమంది మాత్రమే ఉన్నారు, కొన్ని నోన్ ఫేసెస్. అంటే ఇమేనల్ కామెడీ కావచ్చు, సుమన్ శెట్టి గారు కావచ్చు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే మేజర్గా అయితే మాత్రం పెద్దగా ఎఫెక్ట్ లేదు. లైక్ ప్రీవియస్ లాగా అభిజిత్, అఖిల్, మెహబూబు, సోహేలు, హర్యానా, తర్వాత శివాజీ గారు, ఇలా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండేవి అయితే లేదని నా ఫీలింగ్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ ద్వారా తెలియజేయండి.